పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని, జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలలో 1110 కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడీగా ఉండమని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను. ఎక్కడ ఎవరు నోరిపిన చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మర్యాదగా ఉన్నంతసేపు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ప్రజలైతే ఇవ్వలేదు మీకు, కానీ మేము ఇంకా ప్రతిపక్షం అప్పుడప్పుడు మాకు వచ్చేస్తుంది నోట్లు వచ్చి, కానీ అది అలవాటు కొద్ది. కాబట్టి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మొన్న నేను కాకినాడలో ఏదైతే మాట్లాడానో అందులో ప్రతి మాట మీద నేను కట్టుబడి ఉన్నానని తెలియజేస్తూ That's all for now. For more updates, keep watching 99.